నమస్తే అన్న. నమస్తే నరేష్ భాయ్, ఎట్లున్నారు? జబర్దస్త్ ఉన్నా. సో బిగ్ బాస్ సీజన్ 4 ఇంటర్వ్యూస్ జబర్దస్త్గా చేస్తున్నారు. అంతే జబర్దస్త్గా మీ మీద ట్రోల్స్ మీమ్స్ అయితే విపరీతంగా సోషల్ మీడియాలో భయంకరంగా ట్రోల్ చేస్తున్నారు. ఓకే, అంటే ఇక్కడ అంటే కావాలని రాహుల్ సిప్లిగంజ్ని టార్గెట్ చేస్తున్నారా, అసలు ఏంటి అనేది నాకైతే క్లియర్ లేదు. సో అంటే మీకేమనిపించింది ఆ ట్రోల్స్ మీమ్స్ చూసినప్పుడు? అంటే నాకు ఏమనిపించింది అంటే ఇదే విషయంలో ట్రోల్స్ ఇప్పుడు మొన్న వచ్చిన అయితే నేను అంటే కొన్ని ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 4 సంబంధించిన కంటెస్టెంట్ల ఫ్యాన్స్ పేజెస్ అన్ని రెగ్యులర్గా మేము ఫాలో అవుతున్నాం. సో దాంట్లో ఏంటంటే కావాలనే ఇక్కడ అంటే అభిజిత్కి మొదటి నుంచి రాహుల్ సపోర్ట్ చేస్తున్నాడు, మళ్ళీ సడన్గా ఇప్పుడు ఎందుకు సపోర్ట్ చేయట్లేడు అంటే అంతకుముందు దాంట్లో కామెంట్స్ కూడా ఇక్కడ బిగ్ బాస్ సీజన్ 4లో రాహుల్ అందరినీ ఇంటర్వ్యూ హోస్ట్ చేస్తున్నాడు. సో ఇక్కడ అంటే మంచి క్వశ్చన్, డబ్బులు తీసుకొని ఇక్కడ ఏంది మీరు వాళ్ళకు ఫేవర్గా చేస్తున్నారు అని చెప్పేసి అంటే కొంత అయితే సోషల్ మీడియాలో వినిపిస్తుంది. అండ్ నిజానికి అక్కడ కామెంట్స్ కూడా అట్లనే పెడుతున్నారు. 10 కోట్లు ఇచ్చారు. 10 కోట్లు ఇచ్చారు. 10 కోట్లు ఇచ్చిర్రే. 10 కోట్లు ఇస్తే మీరు సంతోషంగా ఇంట్లో కూర్చొని బిందాసుకుంటారు. మంచి 10 కోట్లు ఇచ్చారు చేయని చెప్పేసి బేసికల్లీ ఏంటంటే ఒక క్వశ్చన్ వేసినాం. బిగ్ బాస్ 4 బస్ హోస్ట్ చేసుకుంటా అన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో ఉన్న కంటెస్టెంట్స్లో మా బ్రదర్ ఉండే నోయల్, అప్పటిదాకా ఆయనకు సపోర్ట్ చేసినాం. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నా సపోర్ట్ కూడా పెద్ద ఫరక్ పడదా అనేది తెలియదు మనకి. కాకపోతే ఏంటంటే యాజ్ బీయింగ్ అండ్ మనము ఒక ట్రోఫీ తీసుకునే వాళ్ళం కాబట్టి మనకి ఇంట్లో సిచ్యువేషన్స్ ఎట్లుంటాయి అనేది అర్థమవుతూ ఉంటాయి. ఎట్లయితే మా నోయల్ ఎలిమినేట్ అయ్యిండో దాని తర్వాత నా కాన్సన్ట్రేషన్ మొత్తం అభిజిత్ పైకి పోయింది. అభిజిత్ని అప్పటి నుంచి ఇప్పటిదాకా మీరు ఓటింగ్స్లో ఎట్లున్నది పరిస్థితి? అభిజిత్కి అంటే మీ ఉద్దేశం ప్రకారం మీరు అన్ని ఫాలో అవుతా అని చెప్పారు కదా, మీకు ఎట్లా అనిపించింది? అంటే అభిజిత్ ఓటింగ్స్ ఎట్లున్నాయి? అంటే ఒకటి ఏంటంటే అంటే సీజన్ 3తో కంపేర్ చేసుకుంటే సీజన్ 4లో అంటే అభిజిత్నే ఎందుకు హైప్ చేస్తున్నారు అనేది అంటే నాతో పాటు మేమున్న సోషల్ మీడియా పర్సన్స్ కూడా మా క్వశ్చన్ ఇదే. అంటే చాలామంది ఆడ గేమ్ ఆడుతున్నారు. గేమ్ ఆడవాళ్ళని పక్కన పెట్టి కేవలం అభిజిత్నే ఎందుకు పుష్ చేస్తున్నారు, ఆయనకి ఎందుకు అంత విపరీతమైన ఓటింగ్ పడుతున్నది ఇప్పుడు దాకా క్వశ్చన్. వన్ థింగ్ ఆయన బిహేవియర్, ఆయన మాట్లాడే విధానం అన్నీ జబర్దస్త్ ఉంటాయి. ఆయన ఏదైనా మాట్లాడే ముందు కూడా కొంచెం మెచ్యూర్డ్గా మాట్లాడతారు జర. అండ్ ఒక్క సంగతి నేను ఏం చెప్తా అంటే బిగ్ బాస్ 4 హోస్ట్ చేసుకుంటా నేను ఐ కాన్ సపోర్ట్ ఓన్లీ వన్ పర్సన్ బికాజ్ అక్కడ నాకు తెలిసిన వాళ్ళు ఎవ్వరు లేరు. రోజు పర్సనల్లీ ఫ్రెండ్ ఉన్నోళ్ళు కానీ ఎవరున్నా కానీ అంతలో కొంతలో పరిచయం అంటే నాకు ఆర్యానా ఒక 2 times ఇంటర్వ్యూ తీసుకుంది. సో అట్లా ఆర్యానా కొంచెం పరిచయం. అట్లా అని చెప్పేసి మళ్ళీ నేను నోయలాని ఎలిమినేట్ కాగానే ఐ డిడెంట్ మెంట్ ఫర్ ఆర్యానా. మనకి దిమాగ్ ఉన్నది, మనకి మైండ్ ఉన్నది. అభిజిత్ని సపోర్ట్ చేయడం స్టార్ట్ చేసినాం. రాను ఏమైంది, అభిజిత్కి సపోర్ట్ ఎక్కువ పెరుగుతా పోతూ ఉన్నది. అభిజిత్ విల్ గెట్ సేఫ్ అనేది ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు మిగతా కంటెస్టెంట్స్ ఎవరైతే బెటర్ పర్ఫామ్ చేస్తున్నారో ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళు మంచి కంటెస్టెంట్స్ అయినా కానీ కూడా వాళ్ళ ఓటింగ్స్ చాలా లో లెవెల్స్లో ఉండడం జరుగుతున్నది. ఇప్పుడు నేను మొన్న అభిజిత్ సేవ్ అయ్యిండు. సో అభిజిత్ నామినేషన్స్ ఉన్నాడు, కానీ సోహెల్ ఇంకా ఆర్యానా సేవ్ అయి ఉన్నారు. మిగిలిన వాళ్ళందరూ నామినేట్ అయి ఉన్నారు. వాళ్ళు సేవ్ అయి ఉన్నారు కదా, జనాలు పాయింట్ ఆఫ్ వ్యూ ఏం మారిపోతుందంటే ఇప్పుడు నామినేషన్స్లోకే ఓటింగ్లు పోతూ ఉంటాయి ఫైనల్ 3 weeks. ఇప్పుడు వాళ్ళు యాక్చువల్లీ ఇప్పుడు నామినేట్ అవ్వడమే కరెక్ట్. ఎవరు సోహెల్ ఆర్యానా అయినా కానీ కూడా సేవ్ అయ్యారు అనుకో ఓట్లు చీలిపోతాయి కదా కాక. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఏం చేసిన అంటే మొన్న స్టేటస్ పెట్టిన ఒకటి టాప్ 1 and 2లో నేను సోహెల్ ఇంకా ఆర్యానాని చూద్దాం అనుకుంటున్నా. సంథింగ్ మన లాంగ్వేజ్లో అరే పనికిరాలో తోసేయండి పోయి దమ్ము ఉంటే సపోర్ట్ జెన్యూనిటీ అది ఇది అని చెప్పేసి. ఇప్పుడు ఈ పనికొరల దాంట్లో అభిజిత్ కూడా వచ్చింది. ఇప్పుడు వచ్చిందని వాళ్ళు అనుకుంటున్నారు. ఇప్పుడు గేమ్ ప్లాన్ ఏంది, అభిజిత్ విల్ ఆటోమేటికల్ గెట్ సేఫ్. ఇప్పుడు జనాలలో ఒక అలర్ట్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు నా బాధ్యత ఏంది బై, నన్ను చూసే 10 మంది ఓటేస్తారేమో, 1000 మంది వేయరేమో, అట్లీస్ట్ ఆ 10 మంది అయినా అభిజిత్ ఎట్లాగో సేవ్ అవుతున్నాడు కాబట్టి నెక్స్ట్ ఉన్న కంటెస్టెంట్స్ వాళ్ళు ఆల్రెడీ సేవ్ అయి ఉన్నారు అంటే అక్కడ ఏంటంటే వాళ్ళ ఓట్లు చీలుతాయి. వాళ్ళకి వేసే ఓటర్లు ఏం చేస్తారు, ఇప్పుడు షిఫ్ట్ కారా నామినేషన్స్ వాళ్ళకి. సో అట్లేం చేసిన అంటే నేను టాప్ 1 and 2 అని సోహెల్ ఇంకా ఆర్యానని టార్గెట్ చేసిన అనమాట. ఎందుకంటే వాళ్ళు నిజంగా వాళ్ళు మంచిగా పర్ఫామ్ చేస్తారు, వాళ్ళకి మంచి పేరు ఉన్నది. అండ్ ఇంకా టాప్ 5లో ఇంకా 2 కూడా ఉన్నారు. ఇంకా ఉట్టిగా అందరి పేర్లు చెప్పడం ఎందుకు కానీ చెప్తే మిగతా వాళ్ళు హర్ట్ అవుతూ ఉంటారు. సో అట్లా నేను చేసిన అంటే వాళ్ళు సేవ్ అయి ఉన్నారు కాబట్టి వాళ్ళని చేసిన నేను. ఇట్స్ నాట్ వాళ్ళు నామినేషన్స్లో ఉంటే వాళ్ళు సేవ్ అవుతారా లేదా ఏం సంగతి అనేది నాకు ఐడియా లేదు. సేవ్ అయి ఉన్నారు కాబట్టి వాళ్ళ ఓట్లు చీలుతాయి. ఇప్పుడు వాళ్ళకి వేసే ఓటర్లు ఏమవుతారంటే పక్కలకు వేయడం స్టార్ట్ జరుగుతాడు ఆబ్వియస్లీ. దాంట్లో ఏమవుతుంది నెక్స్ట్ నామినేషన్స్లో బై మిస్టేక్ వచ్చిర్రు అనుకో పడవచ్చు పడకపోవచ్చు. ఎందుకంటే చాలా స్ట్రిక్ట్ అయిపోతుంది. సో ఏం లేదు జనాలలో కొంచెం ఒక అలర్ట్, అది నా స్ట్రాటజీ అది. అట్లా అని చెప్పేసి అభిజిత్ ఇప్పటికీ ఫేవరెటే నాకు.
అభిజిత్ 99% అభిజిత్ గెలిచే ఛాన్సెసే ఉన్నాయి. దెన్ నాకేందంటే ఈ టాప్ 5లో కూడా వర్తబుల్ కంటెస్టెంట్స్ రావాలి అని చెప్పేసి నా పాయింట్. మీరు అన్నట్టు చీలినా కూడా ఇప్పుడు ఇద్దరు కంటెస్టెంట్లు సేవ్ అయ్యారు కదా, ఇప్పుడు హర్యానా ఓట్స్ మొత్తం అవినాష్ పడతాయి. అది ఆర్యనా వాళ్ళు సోహెల్ వాళ్ళు చాలా లీస్ట్లో ఉంటున్నారు. నేను చాలా ఇప్పుడు అఖిల్ ఇప్పుడు సోహెల్ నామినేషన్లో లేడు కాబట్టి ఇప్పుడు అఖిల్కి అంటే అది ఆల్రెడీ నిన్న కాంపిటీషన్ ఆయనకు అదేంటి మళ్ళీ టాప్ 3 నెక్స్ట్ 3 వీక్స్ కూడా సేవ్ అయ్యే ఛాన్సెస్ ఇప్పుడు ఉన్నాయి. అవును, ఎవరికి అఖిల్కి. సో ఇప్పుడు నామినేషన్లో ఉన్నా కూడా ఆయన బయటపడిపోతాడు. మీరు అన్నట్టు ఇటు పడ్డ ఓట్స్ అయితే చీల్తాయి ఆబ్వియస్లీ. అయితే ఒకడు బొందల పడతాడు, ఆల్రెడీ బొందల పడ్డాడు గుంతల. ఇప్పుడు ఏమంటా అంటే నేను చెప్పిన పాయింట్ కూడా మొన్న అదే. ఇప్పుడు ఈ కొంతమంది కొడుకులు ఉంటారు, వాళ్ళకి ఏమర్థమైందంటే మా అభిజిత్ అన్నని పనికి రాని వాళ్ళు అంటారా, అదంటారా ఇదంటారా అని చెప్పేసి. యాక్చువల్ నేను అన్నది ట్రోల్స్ మీమ్స్ నా మీద అయితే ఎవరెవరైతే చేసిరో వాళ్ళని మట్టుకే. అందుకని అన్న ఎవరెవరైతే చేస్తున్నారో నా పైన మీమ్స్ అండ్ ట్రోల్స్ నా బొంగు కూడా ఫరక్ పడదు అన్నట్టు నేను మాట్లాడడం జరిగింది. దాంట్లో ఏమైంది, హౌలగాని వాళ్ళనంటే నార్మల్ క్రౌడ్ ఏమైంది, వాళ్ళని అంటున్నారు, వాళ్ళు తీసుకున్నారు. నాకు తెలిసి వీళ్ళు మొత్తం వీడియో కూడా చూసిరో లేదా. అండ్ పనికిరాని వాళ్ళు అనే పదం ఎందుకు యూజ్ చేయాల్సి వచ్చిందని అంటే మనం అలర్ట్ ఇవ్వాలి. ఎందుకంటే సోహెల్ అండ్ ఆర్యానా వాళ్ళు లీడ్ స్టేజెస్లో ఉంటున్నారు. వాళ్ళు అటు ఇటు కాకుండా కొంచెం తేడాలో సేవ్ అవుతున్నారు వాళ్ళు. సో అందుకని వాళ్ళు ఈ వీక్ వాళ్ళకి పెద్ద మైనస్ పాయింట్ అయితే వాళ్ళు సేవ్ అవ్వడం అంతే కదా. సేవ్ అయి ఉంటే ఓట్లు చీలిపోతాయి. ఇక్కడ ఇప్పుడు సూపర్ 7 అనే కాన్సెప్ట్కి వచ్చేసింది. దాని తర్వాత నాకు పర్సనల్ అనే ఒపీనియన్ అనేది ఒకటి ఉంటుంది. ఐ కాంట్ సపోర్ట్ ఒకటేసారి ఒకటే పర్సన్. ఇద్దరు ముగ్గురు పర్సన్స్కి ఇంట్లో కాన్స్టెంట్ సపోర్ట్ ఉన్నది. లేని వాళ్ళనేది వాళ్ళు కూడా మంచిగా ఆడుతున్నారు. సో అందుకనే అన్న అట్లాస్ట్ నేను ఎంత చెప్పినా ఎంత చేసినా కానీ కూడా అట్లాస్ట్ పాయింట్స్ ఓటింగ్ వేసేది గెలిపించుకునేది నేను కాదు వాళ్ళే. మనకు అంత సినారియో కూడా లేదు. కాకపోతే ఏంటంటే ఈ మెచ్యూరిటీ ఇప్పుడు మొన్నటిదాకా అభిజిత్ని సపోర్ట్ చేసిన అంటే సపోర్ట్ చేసిన అన్న థ్యాంక్ యూ అన్న నమస్తే అన్న మా ఫ్యాన్ అన్న మా అభిజిత్ అన్నకు సపోర్ట్ చేస్తున్నావు ఇట్లా కమెంట్స్ మస్తు వచ్చినాయి. ఎట్లయితే 1 and 2 పేర్లు అనౌన్స్ చేసిన వీళ్ళ కొడుకులకు గాలింది. ఈ కొడుకులకు గాలి. మీరు ఇంతకుముందు ఒక పాయింట్ రేజ్ చేశారు, 99% ఫైనల్లో అభిజితే ఉంటాడేమో అని ఒక పాయింట్ రేజ్ చేశారు. ఛాన్సెస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. అంటే ద వే ఏంటంటే మీరు ఆయనకు ఒక మెచ్యూరిటీ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి, బిహేవియర్ కొంచెం మెచ్యూరిటీ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మెచ్యూరిటీగా మాట్లాడతారని చెప్పేసి విన్నాను. కానీ బిగ్ బాస్ అనేది ఇక్కడ ఓన్లీ మెచ్యూరిటీ కాదు కదా, టాస్కులు గేమ్ ఇవన్నీ చూస్తాం. ఇప్పుడు బిగ్ బాస్ అనేది ఏంది ఇంత క్లారిటీగా ఏంటంటే ఇట్స్ అన్ రియాలిటీ షో, ఇట్స్ అన్ క్యారెక్టర్ టెస్టింగ్ షో. టాస్కులు ఎందుకు పెడతారు? ఇప్పుడు నీకు టాస్క్ పెట్టారు, ఆ టాస్క్లో నిన్ను నీ ఫ్రెండ్ని ఆపోజిట్ టీమ్స్లలో వేస్తారు. వేసిన తర్వాత మీరిద్దరు కొట్లాడుకుంటుంటే దాంట్లో కరెక్ట్ ఓవర్ కొట్లాడుకుంటారు, కరెక్ట్ ఓవర్ మాట్లాడుతున్నారు, కరెక్ట్ ఎవరు డిఫెండ్ చేసుకుంటారు అనేది పాయింట్ జనాలకు రీచ్ అవుతుంది. దాన్ని బట్టే జనాలకు ఇంప్రెషన్ వస్తూ ఉంటుంది, అరే మనోడు మంచోడు బై. ఆడ డిఫెండ్ చేసుకునే విధానం అనేది చాలా ఇంపార్టెంట్ క్రియేట్ చేస్తుంది. టాస్కులు ఇంపార్టెంట్, బట్ టాస్కులు ఆర్ నాట్ ఓన్లీ ఇంపార్టెంట్. అండ్ ఇంకో పాయింట్, నిజంగా బిగ్ బాస్ అనే షో అంటే రియాలిటీ షో నిజంగా డబ్బులు ఇచ్చి ప్రమోట్ చేపిస్తుందా ఏంటి అంటే జనాలు మరి ఇదే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నారు. ఇంతకుముందు నేను స్టార్టింగ్లో రేజ్ చేశాను, ఇక్కడ దీనికి సపోర్ట్ చేసే హోస్టులు కానివ్వండి, మిగతా సెలబ్రిటీస్ కానివ్వండి, అంటే కావాలనే డబ్బులు ఇచ్చి ఈ క్యాండిడేట్కి అంటే ఏ క్యాండిడేట్ ఉన్న కంటెస్టెంట్స్కి ఓకే అంటే డబ్బులు ఇచ్చి వీళ్ళు ఏంటి హైప్ క్రియేట్ చేయడము, వాళ్ళకి ఎవరికి డబ్బులు ఇచ్చారు అంటున్నారు మీరు? ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరే. అవును, నిజంగా రాహుల్కి డబ్బులు ఇచ్చి ఇదంతా చేయిస్తున్నారు అని చెప్పేసి సోషల్ మీడియాలో ఒక టాక్ ఉంది. నాకు అమ్మతోడు ఎక్సెప్ట్ మా నోయల్ ఇంకా ఆర్యానా తప్పితే నాకు ఎవరు తెలియదు, అందరు కొత్త మొహాలే. నేను బిగ్ బాస్ హోస్ట్ చేస్తున్నా కాబట్టి బేసికల్ ఇనిషియేటివ్ ఎవరు తీసుకోరు. ఇప్పటిదాకా విన్నర్స్లా ఇప్పుడు నేను ఎవరైనా నాకు నచ్చిన వాళ్ళు నామినేషన్స్లో ఉంటే కంపల్సరీ పోస్ట్లు చేస్తాను ఎవ్రీడే. నేను మీరు చూసిరో లేదు, నా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అయ్యారో లేదు, చూసేటోళ్ళకి అందరికి తెలుసు. ఇట్స్ అన్ ఒక ఒపీనియన్ని కరెక్ట్ ఇది కరెక్ట్ అని చెప్పి జనాల వరకు పాయింట్ రీచ్ చేయడమే నా పాయింట్. ఇప్పుడు 1.2 million ఫాలోవర్స్ ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో, వాళ్ళందరూ ఇష్టం లేని ఏమైతే ఫాలో అవ్వరు కదా, వాళ్ళకి రీచ్ చేయడమే నా పాయింట్. వాళ్ళకి ఎవరు వేస్తారో వాళ్ళ బెస్ట్ చాయిస్ వాళ్ళే, ఎవరి ఒపీనియన్ వాళ్ళది. సో దాని ప్రకారం ఆ డబ్బులు అనేది ఏదైతే ఉందో కాన్సెప్ట్, నాకు డబ్బులు ఇచ్చేట మస్తు ఉంటుండే అమ్మతోడు. డబ్బులు తీసుకొని మరి జెన్యున్కి సపోర్ట్ చేస్తుండే. మరి ఎవరెవరికి డబ్బులు ఇచ్చారో నాకు తెలియదు. ఫైనల్గా అంటే జనరల్గా ఇక్కడైతే మీరు గేమ్లో పర్ఫార్మెన్స్ని బట్టి మీరు సపోర్ట్ చేస్తా అంటారు.
పర్ఫార్మెన్స్ని బట్టి కాదే, పర్ఫార్మెన్స్ని బట్టి కాదు, బయట ఓటింగ్స్ కూడా ఎవరు సేవ్ అవుతున్నారు, ఆ లీస్ట్లో ఉన్న పర్ఫార్మర్స్ ఒకవేళ మంచి పర్ఫార్మర్స్ అయితే వాళ్ళు ఎందుకు ఎలిమినేట్ అవ్వాలా టాప్ 5లో నుంచి అనేది నా పాయింట్. అంటే ఇంకొకటి బిగ్ బాస్లో అంటే ఇప్పుడు వచ్చిన కంటెస్టెంట్స్ బయటకు వచ్చిన వాళ్ళు కూడా అంటే బయటకు వచ్చినాక వాళ్ళు ఇంటర్వ్యూస్ ఇచ్చిన దాన్ని బట్టి కూడా మేము బాగానే ఆడాము కానీ కావాలనే నీకు question ఒకటన్నా ఇది నేను క్లియర్ అంటే ఇది క్లియర్ చేయండి. అదే మీరు కంటెస్టెంట్గానే చెప్పొచ్చు, లేదంటే ఇప్పుడు మీరు హోస్ట్ చేస్తున్నారు కాబట్టి మీకు బాగా తెలుసు నాకంటే. ఇప్పటి వరకు బయటకు వచ్చిన వాళ్ళు అంటే నేను మ్యాక్సిమం అందరిని ఇంటర్వ్యూ చేసిన, ప్రతి ఒక్కరు నేను వాళ్ళకి క్వశ్చన్ రైజ్ చేశాను. అంటే ఎందుకు మీరు బయటికి రావాల్సి వచ్చిందంటే ఇక్కడ బిగ్ బాస్ అనేది ఒక స్క్రిప్ట్, దాన్ని ఫాలో అయ్యే వాళ్ళనే దాంట్లో ఉంచుతారు, మిగతా వాళ్ళు ఒరిజినల్గా పోయి ఆడతారు కదా అలాంటి వాళ్ళని ముందుగా బయటకు తీసేస్తారు. ఎందుకంటే వాళ్ళు అది తట్టుకోలేరు, వాళ్ళు అంటే వాళ్ళ రియల్ లైఫ్లో ఎలా ఉంటారో అలా అక్కడ ఉంటే మాత్రం అది బిగ్ బాస్ యాక్సెప్ట్ చేయదు, అందుకే మమ్మల్ని బయటికి పంపించారని చెప్పేసి ఇప్పటివరకు చేసిన కంటెస్టెంట్స్ నాకు ముగ్గురు ఇదే ఆన్సర్ చేశారు. అంటే నిజమేనా ఫైనల్ పాయింట్ ఏంది మీద అంటే మీ క్వశ్చన్ అదే స్క్రిప్ట్ను ఫాలో అయ్యే వాళ్ళే బిగ్ బాస్లో ఉంటారు, ఆడ రియల్ గేమ్ ఆడేవాళ్ళు బిగ్ బాస్లో ఉంటారు, బయటికి పంపించేస్తాడండి. ఊరికే గొడవలు, ఊరికే కొట్లాటలు బిగ్ బాస్ షోకి కూడా ఇష్టం ఉండదు. అండ్ వాళ్ళు అన్ని కైండ్ ఆఫ్ ఎమోషన్స్ ప్రజెంట్ రేజ్ చేయడానికి చూస్తూ ఉంటారు. అండ్ దీంట్లో బిగ్ బాస్ నాకు తెలిసి బిగ్ బాస్ హస్త్యం 0.1% కూడా ఉండదు. ఏది చేసినా బయట నుంచి జనాలే చేస్తారు, ఇది నమ్ము, ఇది నిజం. ఇది కాకపోతే బయట చాలా ఇవి జరుగుతూ ఉంటాయి. ఇదే కనుక జరిగిన ఉంటే లాస్ట్ సీజన్లో నేను విన్నర్ కాకపోతుండే. మీరు అన్నదే నిజం అయ్యి ఉంటే హస్తమేమన్నదంటే లాస్ట్ సీజన్ నేను విన్నర్ కాకపోతుండే. సో అది ప్యూర్లీ జనాలు ఓట్లు వేసిరు కాబట్టి. అండ్ దాంట్లో ఏ మాత్రం బిగ్ బాస్ ఏం సంబంధం ఉండదు. ఇక్కడ ఓటింగ్ ని క్యాలిక్యులేట్ చేయట్లేరు. ఇప్పుడు దేవి గారు బయటికి మీరు రాగానే మీకు ఓట్లు చాలా పడ్డాయండి, మా ఫ్యాన్స్ కూడా అలానే చెప్పారు. కానీ ఓట్లని కొంతమంది ఏమవుతారు తెలుసా, ఈమె సేవ్ అయిపోతుంది, ఈమె ఫుల్ స్ట్రాంగ్, అదే కోట్లు పడితే వేరేలోకి ఇద్దాం అనుకుంటారు కొంతమంది. ఇప్పుడు నువ్వు స్ట్రాంగ్ అనుకో, బిగ్ బాస్ అనే సీజన్లో నువ్వు స్ట్రాంగ్, ఒక సీజన్లో అరే మనోడు ఫుల్ స్ట్రాంగ్, అందరూ ఓట్లు వేస్తారు, మనం నీకు కాదు వీళ్ళకి ఇద్దాం ఓట్లు, ఇలా పడతలేవేమో, ఈమె కూడా నచ్చింది నాకు. ఎవరన్నా పాయింట్ ఆఫ్ వ్యూ ఇప్పుడు ఏంటంటే ఏ ఆడియన్కైనా ఇద్దరు ముగ్గురు ఫేవరెట్ ఉంటారు, కాకపోతే ఒకళ్ళు హై ఉంటారు, సెకండ్ పొజిషన్, థర్డ్ పొజిషన్ అట్లా. సో అట్లా అని చెప్పేసి నువ్వు కొన్ని మిస్టేక్స్ అట్లా జరుగుతూ ఉంటాయి. కొన్ని ఏంటంటే 24 hours ఆఫ్ షో నుంచి దిల్ పోర్ట్రే ఓన్లీ 1 hour షో. నువ్వు ఏం చేసినా, ఏం చూపించినా, ఏం చూపించకపోయినా నువ్వు చేసిందే చూపిస్తారు టెలికాస్ట్లో, టీవీలో అయితే. వీళ్ళు కొత్తగా స్టేజ్ వర్క్ చేసి అయితే ఏం చేయలేరు. సో ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఎవరైనా కానీ, అది అఫ్కోర్స్ పోయి తెలిసిన సత్యం ఏంటంటే నువ్వు మీడియా ఫీల్డ్లో ఉన్నావు, నీకు టీఆర్పీ రేటింగ్ ఎక్కువ కావాలని నీకు ఉంటుంది, నువ్వు అన్నెసరీ క్వశ్చన్స్ కూడా రేజ్ చేస్తూ ఉంటావు ఇంటర్వ్యూస్లో. సేమ్ థింగ్ వరల్డ్ ఉన్నదే దానిపైన, దాని కొత్తగా ఏం మాట్లాడుకుంటావు దాని గురించి అంటున్నా. ఎవరైనా శాటిలైట్ అయినా ఏదైనా ఛానల్కి, సీరియల్కి ఒక యాడ్ చేయాలన్నా దాని టీఆర్పీ రేటింగ్ మంచిగా కావాలి, అంతే కదా. ఏదైనా టీఆర్పీ. సో వాళ్ళు కూడా ఏదైతే జనాలకు నచ్చుతుందో, ఏదైతే టీఆర్పీ వల్ల హైలైట్ అవుతుందో, ఏదైతే వాళ్ళకి ఇంట్రెస్టింగ్ కంటెంట్ దొరికిందో వాళ్ళు మ్యాక్సిమం అదే పోర్ట్రే చేయడానికి ట్రై చేస్తారేమో, నాకు కూడా తెలియదు. ఇప్పటిదాకా అంటే చాలామంది ఎవ్రీడే ట్రోల్ చేసేవాళ్ళు, మేమ్స్ చేసేవాళ్ళు చాలామంది రెగ్యులర్గా వాళ్ళ పనే అది, పొద్దున్న లేస్తే వాళ్ళు అదే పని మీద కూర్చుంటారు. చాలామంది మీద ట్రోల్స్ చేస్తూ ఉంటారు, మేమ్స్ చేస్తూ ఉంటారు. కానీ ఇప్పటిదాకా ఎవ్వరు రేస్ చేయలేదు ఆ పాయింట్. సడన్గా మీరు అంటే ఈరోజు మ్యాక్సిమం ఛానల్స్లో మీ వీడియో వచ్చేసింది. సో దాన్ని చూసి వెంటనే నేను ఇక్కడికి రావడం జరిగింది. సో ఏంటంటే ఎందుకు మిగతా వాళ్ళు ధైర్యం చేయరు, మీరు ఎందుకు చేయాల్సి వచ్చింది? సీబై ఇట్స్ మై ఒపీనియన్. 100 మీమ్స్ వచ్చిన మళ్ళీ టార్గెట్ చేస్తారేమో మిమ్మల్ని. ఈ వీడియో చూసి ఇంకా భయంకరంగా ట్రోల్ చేస్తారేమో. అసలు నాకు ఫరక్ కూడా పడదు, మళ్ళీ చెప్తున్నా. అలాగే పని పాట లేకపోతే చేస్తూనే ఉంటారు అట్లా. నాకు పని వస్తున్నది, కాన్సన్ట్రేట్ చేసేంత టైం లేదు నాకు. సో బేసికల్ ఏంటంటే మీమ్స్ ట్రోల్స్ చేసే వాళ్ళది వాళ్ళ జాబ్, వాళ్ళ మనసుకి ఏం నచ్చుతుంది చేస్తారు, వాళ్ళకి ఎదుటోళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూతో సంబంధం లేదు. అండ్ ఈ కమెంట్స్ చేసేటోళ్ళకి కూడా ఇన్స్టాగ్రామ్ చేతులు ఉన్నది, ఫోన్లు ఉంటుంది, తీసి కమెంట్ కొట్టడానికి 1 second పట్టదు. అదే కమెంట్ వచ్చి ధైర్యంగా ముంగడ మాట్లాడతాడా? సో ఇవన్నీ ఏంటంటే ఇవి ఆల్రెడీ చూసిందా చేసిందా నేను ఒకటే. అంటే ఈ వీడియో చూసినాక మిగతా ఎవరైతే ఇప్పుడు ఈ ట్రోల్ చేసే వాళ్ళు ఉన్నారు సోషల్ మీడియాలో, ఈ వీడియోని చూసి ఇంకా నెగిటివ్గా మిమ్మల్ని పోర్ట్రేట్ చేస్తే మీరు ఏమైనా మళ్ళీ యాక్షన్ తీసుకుంటారా? దీని మీద మళ్ళీ మీరు ఏమైనా స్పందిస్తారా? లేదు, ఈ స్పందించుడే ఎక్కువ. టైం వేస్ట్ చేస్తాను, పనులు మస్తున్నాయి మనకి, అంత టైం మనకు లేదు, అంత కాన్సన్ట్రేషన్ మనకు లేదు, ఏం లేదు. ఆ షో నుంచి నేను బయటికి వచ్చినా కాబట్టి నువ్వు ఇప్పటిదాకా చూసుకుంటే కూడా ఏ సీజన్ విన్నర్ కూడా ఇంతగా కంటెస్టెంట్స్ మీద రియాక్ట్ అవ్వడం, ఏ కంటెస్టెంట్స్ను ఎవరైనా సపోర్ట్ చేయడము, ఆర్ ఉన్న కంటెస్టెంట్స్ ఎవరైనా వీళ్ళకి సపోర్ట్ చేయడము,
మనది పనిపాటు ఎట్లుండే అంటే నోయిలో ఉన్నంత వరకు ఎవ్రీడే నామినేషన్ ఉన్నన్ని రోజులు పోస్టులు దాని తర్వాత మెల్లగా అభి నోయిలోనే పోయిండు, అభి వచ్చింది. అభి గురించి నామినేషన్ ఉన్నప్పుడు అలా పోస్టులు మ్యాక్సిమం మనోడు నామినేషన్స్లో ఉన్నాడు. ఎవ్రీడే పోస్టులు. ఆయన వాళ్ళ పేజ్కి వెళ్ళి వాళ్ళ ఓట్ ఫర్ అభి సోహెల్ పేజ్ మళ్ళీ మెల్లగా సోహెల్ ఆడాడు, అభి అండ్ సోహెల్. సో ఇప్పుడు ఏంటంటే మెల్లమెల్లగా రాను అందరికీ, నీ ఒక్కనికే కాదు, నా ఒక్కనికే కాదు, ఇప్పుడు ఓట్లు వేసేటోళ్ళకే కాదు, అందరికీ ఏమర్థమైందంటే అభి విల్ గెట్ సేఫ్డ్. అది ఫిక్స్ అయిపోయింది. మ్యాక్సిమం సపోర్ట్కి అభి ఉన్నది, అది ఎట్లాగో ఉన్నది. లేనుల పరిస్థితి ఏంటంటే ఓకే టాప్ 5లోకి వచ్చేటోళ్ళన్నా మనం కరెక్ట్ పొజిషన్స్ తీసుకురావాలి. నిన్నటి ఎపిసోడ్ తీసుకుంటే నెంబర్స్ ఇచ్చారు అక్కడ 6 నెంబర్స్. నేను చూడలేదు ఈ వారం చూడలే. నేను షూట్లలో ఉండే. హైదరాబాద్ అర్హత ఉన్నోళ్ళు ఆ నెంబర్ మీద నిలబడండి అంటే అభి పోయి 6th నెంబర్ మీద నిలబడ్డాడు. ఎందుకంటే లాస్ట్ ఎపిసోడ్లో లాస్ట్ వీక్లో నేను ఒక మిస్టేక్ చేసిన, సో దానివల్ల నాకు అర్హత లేదని. అంటే దాన్ని బట్టి మీరు లాస్ట్ టైం సేమ్ థింగ్ ఒకడైతే గుంతల పడ్డాడని చెప్పేసి అన్నారు. అంటే అది బేస్ చేసుకున్నారు అన్నారేమో నేను అనుకో. ఒక 3-4 కలిసి గుంతల పడబోతున్నారు, ఒకటి సేవ్ అయ్యిండు. సేవ్ చేసినాం కదా అని చెప్పి సేవ్ చేసినామంటే అందరము దోస్ ఆర్ పీపుల్ ఓటింగ్ ఫర్ హోల్ బిగ్ బాస్. నేను ఏమంటున్నా అంటే సేవ్ చేసినాం కదా అని చెప్పి మిగిలితే ఇద్దరు పడుతున్నారు కదా అని చెప్పి పడనియొద్దు కదా. ది బెస్ట్ వాళ్ళు కూడా ఉన్నారు కదా, టాప్ 5లోకి వస్తే వాళ్ళని కూడా లాగొచ్చు కదా లోపలికి అని అంట. నేను ఈయన ఆల్రెడీ సేవ్ అయ్యి గుంతల పడతా జనాలు సేవ్ చేస్తున్నారు అన్న పాయింట్ ఆఫ్ వ్యూ నాది. అయితే నేను ఇప్పుడు ఈ క్వశ్చన్ ఎందుకు రేజ్ చేసినంటే, మీరు పెట్టిన వీడియో అంటే మిగతా ఛానల్స్లో మీరు ఆ థంబ్నైల్ చూసిరా లేదో నాకు తెలియదు, నేను చూడలే. ప్రతి ఒక్కరు అక్కడ అభిజిత్ ఫోటో పెట్టి అరే సార్ నీకు ఎందుకురా అని చెప్పేసి, అంటే ఈ రకంగా థంబ్నైల్స్ పెట్టి అవసరం అరా మూసుకో అని చెప్పేసి అనే పెట్టారు. అంటే అక్కడ ఎట్లా ఎవరెవరిని అంటున్నట్టు, మీరు అభిజిత్ని అంటున్నట్టుగా వీడియో థంబ్నైల్. అరే ఇదేంటండి అంటే ఓపెన్ చేయగానే అన్ని వీడియోస్కి థంబ్నైల్ అదే రకంగా ఉన్నాయి. అది మీరు చూడాలని చెప్పేసరికి ప్రతిదీ అలానే ఉన్నాయి. అంటే గుంతల పడ్డారని మీరు ఒకరు గుంతల పడ్డారని మీరు అన్నారు కదా. గుంతల పడ్డారని అనలేదే, ఒకరు పడ్డారు అన్నారు. ఒకళ్ళని గుంతల నుంచి సేవ్ చేసినాం, ఇంకా ఇద్దరు పడబోతున్నారు. అంటే మీరే అభిజిత్ని టార్గెట్ చేసి మాట్లాడిరా అన్నట్టుగా నేను టక్కున ఓపెన్ చేసి చూసినప్పుడు మీరు మొత్తం వీడియో ఒకసారి చూడండి, క్లారిటీగా అర్థమవుతుంది. నేను వీడియో పెట్టిందే ట్రోలర్స్, ఈ మీమర్స్ ఒక 5-6 మీమ్స్ ట్రోల్స్ ఏమో వచ్చినాయి నా పైన. సో అన్నప్పుడు నా ఉద్దేశం ఏంటంటే ఇట్స్ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. మనం కొన్ని బూతు మాటలు ఏం తిట్టలేదు. అండ్ బై ద వే మనం జనాన్ని అలర్ట్ చేస్తున్నాంకి ఒక మనిషి ఆల్రెడీ సేవ్ అవుతున్నాడు. ఇప్పుడు 1.2 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు, మనం ఏమైనా పెడితే మీడియాలకు పోయే ఛాన్స్ ఉంది. ఇవాళ 1-2 అని పెట్టిన మీద చిన్న మ్యాటర్ ఒక చిన్న జలకిచ్చిన అంతే. ఇప్పుడు ఏంటంటే జనాలకు మళ్ళీ అలర్ట్, అరే సోహెల్ ఆర్యానా ఇంకా వేరే ఇద్దరు టాప్ 5లకు ది బెస్ట్ అవ్వాలన్నది ఒపీనియనే నాది. అభిజిత్ ఇప్పుడు కాదు, ఫస్ట్ నుంచే నా ఫేవరెట్. కాకపోతే వీళ్ళకి ఏంటంటే సడన్గా ప్లేట్ ఫిరాయించడం అనుకుంటారు. కాకపోతే నేనేంది ఆయన ఎట్లాగో సేవ్ అవుతాడు కదా, మనం మిగిలిన మంచులను కూడా మంచిగా సపోర్ట్ చేయాలి. వన్ సైడే పోతున్నదేమో ఓటింగ్. టాప్ 5లకు వచ్చినప్పుడు మంచి కంటెస్టెంట్స్ రావాలి. చాలా హార్డ్ వర్కర్స్ ఉన్నారు. నీకు తెలుసా యూట్యూబర్స్ వీళ్ళందరూ చాలామంది వచ్చారు బిగ్ బాస్లకు. ఈసారి చాలామంది తెలియని ఫేసెస్ వచ్చినాయి. అంటే ఈక్వల్లీ వాళ్ళు మాకు దొరికినప్పుడే మేము అదృష్టంగా ఫీల్ అయినాం ఆపర్చునిటీ వచ్చినప్పుడు. ఇంక వీళ్ళైతే ఇన్స్టాగ్రామర్స్, యూట్యూబర్స్ వీళ్ళు వచ్చారు, వాళ్ళకి ఎంత అదృష్టంగా ఉంటుంది. సో అలా ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు అట్లీస్ట్ వాళ్ళు అనుకునే పొజిషన్ కన్నా రీచ్ అయ్యి వాళ్ళకి యూనో ఒక నేమ్ క్రియేట్ చేసుకోనికి మంచి ఆపర్చునిటీ అది. సో ఆ ఉద్దేశంతో కానీ నథింగ్ టు సే టు ఎనీవన్. ఓకే, సో ఫైనల్గా మీరు ఎవరు విన్నర్ అయితే ఎవరన్నా అనుకుంటున్నారా మీరు? నేను ఇప్పటికీ అభిజితే అనుకుంటున్నాను. బట్ దే ఆర్ నైస్ కంటెస్టెంట్స్. వాళ్ళు కూడా వచ్చే ఛాన్స్ ఉన్నది. నాకు ఫేవరెట్ అభిజిత్ అండ్ సోహెల్. ఏదన్నా తారమార ఏమైనా జరిగింది అనుకో సోహెల్ కూడా ఎక్కొచ్చు. బట్ రైట్ నౌ అయితే అభిజిత్. కానీ ఇంకా బెస్ట్ కంటెస్టెంట్స్ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ప్రాపర్ కంటెస్టెంట్స్ టాప్ 5లకు రావాలి. ఓకే, అండ్ ఇంకొకటి ప్రతి సీజన్లో అంటే లాస్ట్ టైం ఇది రాహుల్ ఆర్మీ అని చెప్పేసి ఒక ఆర్మీ ఫామ్ అయింది. లాస్ట్ 4 వీక్స్ నుంచి స్టార్ట్ అయింది. సో ఇప్పటిదాకా ఈ సీజన్లో మాత్రం అంత ఫాలోయింగ్ కానీ అట్లా ఆర్మీలు కానీ సేనలు కానీ అయితే ఫాలో అవ్వలే. అంటే అంత ఫ్యాన్ ఫాలోయింగ్ పేజెస్ కానీ కూడా పెద్దగా కనిపించలేదు నాకు. ఓకే, ఏదో బిగ్ బాస్ చూస్తున్నా ఉంటే దానికి ప్రేక్షకులు ఓట్ వేయాలి కాబట్టి. మీకు ఏ బిగ్ బాస్ నచ్చింది? నాకైతే సీజన్ 1 నచ్చింది. సీజన్ 3కి నేను బాగా నేనే ముందుండి బాగా చేసిన కాబట్టి నాకు సీజన్ 3 ఇష్టమే. సో మీరే ఆన్సర్ చెప్పారు. సో దాన్ని బట్టి నేను కూడా ఏం చెప్పలేను. సో అంటే పోయినసారి అంత లేదేమో అనిపించింది నాకు. అంటే మిగతా సీజన్స్ చూసుకుంటే ఇది నీ ఒక్క టాకా అందరు టాకా? జనరల్గా సోషల్ మీడియాలో మా అందరి టాక్ ఇది. ఓకే, పోయినసారి అంతా లేదేమో అనిపించింది. అంటే పోయినసారి కొంచెం ఫ్యాన్ ఫాలోయింగ్ పేజెస్ కానీ
సో ఇప్పుడు టకాఫర్ ఉండే. గట్టిగా ఉండే మామూలుగా లేదు. సో ఈసారి అంతగా ఇంట్రెస్ట్ ఇంకా అంటే ఈ లాక్డౌన్ వల్ల ఇంకా ఎక్కువ చూపించాలి జనాలు నాకు తెలిసి. ఎందుకంటే ఉన్న రియాలిటీ షోలో రెగ్యులర్గా జనాలు ఇంట్లోనే కూర్చున్నారు కాబట్టి లాస్ట్ టైం అంటే అంత కోవిడ్ అంత లేకుండే కదా, జనాలే ఎక్కువ టైం ఇంట్లోనే స్పెండ్ చేస్తారు కాబట్టి ఇంకా ఎక్కువ ఉంటుందేమో అనుకున్నాం. ఏమో దానికైతే నేను ఏం ఆన్సర్ చెప్పలేము. నేను లక్కీ ఫీల్ అవుతాకి నీకు ఇష్టమైన సీజన్లో నేను విన్నర్ అయినా అని చెప్పేసి అంతే. దానికి నేను ఏం ఆన్సర్ ఇవ్వలేను. అంటే లక్ అనుకుంటా నేను అంతే. ఫైనల్గా ఇంకేమన్నా మీరు చెప్పదలుచుకుంటే? ఎస్, ఫైనల్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇప్పటికంటే ఇంతకుముందు వీడియోలో చెప్పారు, కుండల మధ్య కూడా చెప్తున్నా నేను డబ్బులు తీసుకోలేదు అని మీరు ఇంతకుముందు వీడియోలో అన్నారు. అవును, అది డబ్బులు మ్యాటర్ ఏంది? నాకెవడు డబ్బులు ఇచ్చేది? డబ్బులు ఎవడని ఇస్తాడు? సారీ ఏమంటారు అని డబ్బులు ఇచ్చేంత సీన్ నాకు ఎవరికి లేదు. అది ఇంతకుముందు మీరు ఒక పాయింట్ నేను గుర్తుపట్టుకున్నాను, అభిజిత్కే అంటే గంపగుత్త అగ్రిమెంట్ రాసుకొని వచ్చిందా నేను ఒక్కళ్ళకే సపోర్ట్ చేయనీకే. కాకపోతే వేరే కంటెస్టెంట్స్ కూడా ఉన్నారు. యాజ్ బీయింగ్ అండ్ హోస్ట్ ఆఫ్ బిగ్ బాస్ బస్, ఇట్స్ నాట్ అండ్ రైట్ చాయిస్ టు సపోర్ట్ ఓన్లీ అ సింగిల్ పర్సన్. వెన్ దట్ పర్సన్ ఈజ్ స్ట్రాంగ్, ఆ స్ట్రాంగ్ అని తెలిసినప్పుడు మనకి నాలెడ్జ్ ఉన్న సెన్స్ ఉన్నది, మనకంటూ కొంతమంది ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి మనం గుర్తు చేయాల్సింది ఏంటంటే టు బ్రింగ్ బెస్ట్ కంటెస్టెంట్స్ అవుట్ ఆఫ్ దెమ్. సో అంత మటుకు చేసే ఒక పోస్ట్ పెట్టే బాధ్యత అయితే నాది ఉన్నది. సో దట్స్ ఓన్లీ ద రిమైండర్, కానీ అంతకు మించిన థింగ్ ఏం లేదు. ఓకే సరే, మీ సీజన్ పక్కన పెడతాం. మీరు విన్నర్ కాబట్టి మీకు ఆబ్వియస్లీ మీకు నచ్చుతుంది. ఇప్పటి వరకు జరిగిన సీజన్స్లో మీకు నచ్చిన సీజన్ 1 నాకు ఇష్టం. అప్పుడు ఫస్ట్ సీజన్ నాకు సీజన్ 1 వాజ్ వెరీ మస్తు నడిచింది. వేర్ శివబాలాజీ గారు విన్స్ ద షో నాకు మంచిగా అనిపించింది. ఓకే, నేను యాక్చువల్ సీజన్ 1కి ఫ్యాన్. ఓన్లీ శివబాలాజీ గారి కోసం ఆయన ఒక్కైన కోసమే చూసిన. కాకపోతే ఆయన నేను ఆ పాటనేదో అన్నాడు, మంగమ్మ పాటనేదో అనేసరికి కోపం వచ్చి నేను ఏదో వీడియో పెట్టేసినప్పుడు. సో బేసికలీ ఆ సీజన్ 1 చాలా మటుకు ఎపిసోడ్స్ చూసిన ఓన్లీ శివబాలాజీ గారి కోసమే. అంటే లాస్ట్ టైం బిగ్ బాస్ హోస్ట్ చేసింది మన తనిష్. సో ఈసారి మీరు హోస్ట్ చేశారు. రాహుల్ గట్టిగా ఇచ్చినట్టుంది సీజన్. ప్రైజ్ మనీ ఎంత ఇచ్చారో ఇక్కడ కూడా హోస్టింగ్కి మా టీవీ గట్టిగా ఇస్తున్నట్టు. గట్టిగా ఇస్తుంది, గట్టిగా మీరు ఇస్తారు నాకు. గట్టిగా ఇచ్చినట్టే. సో ఇప్పుడు మొన్నటిదాకా మీరు ఒక కంటెస్టెంట్గా జర్నీ చేశారు, సింగర్ అనేది ఇంకా స్టిల్ చేస్తున్నారు. యాజ్ ఎ హోస్ట్గా నిజంగా ఇప్పుడు మీ అభిప్రాయం ఏంటి? ఎలా ఫీల్ అవుతున్నారు? మంచిగా అనిపిస్తుంది. ఇట్స్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కదా. ప్లేబ్యాక్ సింగింగ్ కాకుండా, ఆల్బమ్స్ చేయడం కాకుండా ఒక సపరేట్ జానర్. హోస్టింగ్ ఇది అని సపరేట్ జానర్. ఆన్సర్ చేయడము ప్రెస్లో ముంగట, ప్రెస్ మీట్స్ ముంగట ఆన్సర్ చేయడం ఒక ఎత్తు అయితే, క్వశ్చన్స్ అడగడం మంచిగా ఇట్స్ టేకింగ్ మీ టు సమ్ అనదర్ ఇంట్రెస్టింగ్ పాయింట్ అనమాట. మంచిగా అనిపిస్తుంది క్వశ్చన్స్ రేజ్ చేయడం, వాళ్ళు ఏం ఆన్సర్ ఇస్తారు దాన్ని బట్టి మనం ఇంకో క్వశ్చన్ రేజ్ చేయడం. అండ్ అది కూడా టోటల్ ఇన్ కొలోకియల్ లాంగ్వేజ్, అంటే వాడుక భాషలో. అండ్ ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ సీరియస్లీ. అంటే ఒక సపరేట్ జాబ్ బిగ్ బాస్ 4 వాళ్ళు ఇచ్చారు కాబట్టి ఐఎమ్ సీరియస్లీ థ్యాంక్స్ టు దెమ్. సో మీ వర్క్ ఇప్పుడు ఇక్కడ రెగ్యులర్గా హోస్టింగ్ బ్యాలెన్స్ అవుతుందా మీకు? ఏ వర్క్ అన్నా? సింగింగ్ వర్క్ మీరు రెగ్యులర్గా బిజీ. కోవిడ్ వాళ్ళకి ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి పనులని. అంతేనా? థియేటర్ లేవు, పని లేవు ఇప్పటిదాకా. కోవిడ్ పాటలు అయితే ఆగవు కదా ఎప్పుడైతే. అది మాత్రం పాటలు కోవిడ్లో ఎట్లా పాటలు వస్తాయి? సినిమాలు స్టార్ట్ అవ్వాలి కదా పాటలు పాడాలంటే. ప్రైవేట్ ఆల్బమ్స్ మీకు రెగ్యులర్గా మీ ఆల్బమ్స్? నా ఆల్బమ్స్ ఒకటి చేసుకున్నాను. అండ్ ఈ పాటలు పాడాలంటే మూవీ స్టార్ట్ అవ్వాలి కదా. ఇంకా పాడిన పెద్ద సినిమాలు అలా పాడిన లెట్ యు నో వెరీ సూన్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో ట్రోల్ చేసే వాళ్ళకి ఒకటే చెప్తున్నా. సో ఈరోజు ఆల్రెడీ రాహుల్ అన్న ఒక వీడియో పెట్టిండు, ఆయన ఇప్పుడు క్లియర్ కట్గా చెప్పాడు. సో అక్కడ ఎవరైతే బాగా పర్ఫామ్ చేస్తారో ఆల్రెడీ సేవ్ ఉన్నాడు కాబట్టి అభిజిత్ మిగతా వాళ్ళని సపోర్ట్ చేస్తారు. దాన్ని ఉద్దేశించే తప్ప ఇంకేం లేదని క్లియర్గా చెప్పేశారు. సో మీరు కూడా దాన్ని తప్పుగా అర్థం చేసుకొని నెగిటివ్ వేలో మీరు పోర్ట్రేట్ చేసుకుంటూ దాన్ని ట్రోల్స్ మీమ్స్ చేయకండి. ఏంటంటే అది మళ్ళీ వేరేలాగా వెళ్తుంది. దాని తర్వాత మళ్ళీ మీరే ఫేస్ చేయాల్సి వస్తుంది వాళ్ళు ఒకవేళ యాక్షన్ తీసుకుంటే బాగోదు. సో ట్రోల్స్ చేసే వాళ్ళకి, మీమ్స్ చేసే వాళ్ళకి నేను చెప్తున్నా జాగ్రత్త అని చెప్పేసి. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ నరేష్ భాయ్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. రీసెంట్గా మీ సాంగ్ అయితే చాలా బాగుంది. ఏది బేబీ సాంగ్? అసలు అల్టిమేట్. అంటే ఒక సినిమా వాళ్ళు ఎంత ఖర్చు పెడతారో దానికి మించి పెట్టినట్టుగా అనిపించింది. ఆ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ నిజంగా తీసుకెళ్ళాలి కదా ఇప్పుడు మన తెలుగు లాంగ్వేజ్. ఎందుకు అంటే ఈ సాంగ్ మీరు అంత ఖర్చు పెట్టి అంటే మీరేనా లేకుంటే ఎవరైనా సపోర్ట్ చేసారా? లేదు, ప్రొడ్యూసర్స్ ఉన్నారు. బ్లూ ర్యాబిట్ అనే సంస్థ, నిరూపా పటేల్ గారు, శామ్యుల్ గారు అని చెప్పేసి సాంగ్ ప్రొడ్యూస్ చేయడం జరిగింది. వాళ్ళు టు ద మ్యాక్సిమం పెట్టిన డబ్బులు. దాని తర్వాత నేను పెట్టుకోవడం స్టార్ట్ చేసిన. ఎందుకంటే ఆ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ అవి కానీ
అట్లా రావాలి, ఒక స్టూడియోలో ఆ సాంగ్స్ సెట్లు వేసి 4 సెట్లు వేసి షూట్ చేయాలి. అది విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 8 డేస్లో. ఇంపాసిబుల్ థింగ్ అది. 150 మెంబర్స్, క్రూ మెంబర్స్ వర్క్ చేస్తుండే. అందరికీ బేటాలు, బత్తాలు, కెమెరాలు, జిప్లు, క్రేన్లు, జనరేటర్లు, ఏసీ, అమ్మో, ఫుడ్డు, వాళ్ళ కాస్ట్యూమ్స్, మళ్ళీ ఫస్ట్ టైం కెమెరామెన్ పేమెంట్స్, తెలుగులో హిందీలో ఆర్ట్ డైరెక్టర్ పేమెంట్స్, సెట్ వర్క్స్ అన్నీ అమ్మో పిచ్చి లేచిపోయింది అసలు. ఫస్ట్ టైం తెలుగు హిందీ హిందీ వర్షన్. నేను ఇంకా హిందీ ప్రమోట్ చేయడం స్టార్ట్ చేయలేదు. ఇప్పుడు నేను నా ఛానల్లోనే ప్రమోట్ చేసే యాడ్ కింద ఎక్స్ప్లోర్ అని వస్తుంది కదా, సో అట్లా ఇండియా వైడ్గా డబ్బులు కట్టి ఎక్స్ప్లోర్ చేస్తాను యూట్యూబ్లో. చూద్దాం ఏమవుతుందో. ట్రై చేయడం బట్టుకే మన పని. హిట్టా ఫట్టా పక్కన పెట్టేసి ఇది కాకపోతే ఇంకోటి. సో నెక్స్ట్ సాంగ్ ఇంకేమైనా ఉందా వచ్చేది? 110%. నేను ఎందుకు ఆపుతా? 110% ఆపా. అండ్ థ్యాంక్స్ వ్యూయర్స్ ఫర్ వాచింగ్ మై సాంగ్స్ అండ్ వీడియోస్ అండ్ థ్యాంక్స్ ఫర్ ఎంకరేజింగ్ మీ. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ నరేష్ భాయ్, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. ఇంకా మరిన్ని పాటలు మేము రావాలని కోరుకుంటున్నాం. నువ్వు కూడా ఇంకా మీడియా ఛానల్ కాబట్టి ఆబ్వియస్లీ నెక్స్ట్ సాంగ్ ఎప్పుడైతే ఎదురు చూస్తూ ఉంటాం. రైట్, థ్యాంక్ యూ.